5వ అధ్యాయము మొదటి వచనం కాడి నుంచి మనం చదువుకుందామండి. ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనం కాడి నుంచి చదువుకుందాం. చాలండి. ఇక్కడ ఉన్న మాటలు బట్టి దేవుని యొక్క లేఖనాలు చదువుతున్నాయి. దేవుని యొక్క మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ మాటలో మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే మన యొక్క స్థితిని, మన జీవితంలో ఎలా నడిపించబడుతున్నాం, మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది, మన జీవితాలలో ఆ దేవుని యొక్క మందిరానికి వెళుతున్నప్పుడు మనం ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నామో, ఏ రీతిలో దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నామో మనం గుర్తు చేసుకోవాలి. ఈ లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే మన జీవితాల్లో ఎంతవరకు అంటే మనకి సమయ అనుకూలతను బట్టి మనం వెళ్తూ ఉంటాం. ఆ దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు మనం ఏం చేయబడాలి? మొదట మన జీవితాలలో సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళే స్థితిలోనికి రావాలి. ఆ దేవుని యొక్క మందిరానికి వెళుతున్నప్పుడు మన జీవితాలలో మన యొక్క స్థితి, మన యొక్క జీవితంలో ఆ ప్రవర్తన ఎలా నడిపించబడుతున్నామో మనం గుర్తు చేసుకోమంటున్నాడు. 2, మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటున్నాడు. చూడండి, అంటే ఇక్కడ మేము దేవునికి కావాల్సిన బలి కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో ఏం కావాలి అంటున్నాడంటే, ఏం కోరుకుంటున్నాడంటే ఆలకించండి, సమీపించి. వస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ వారి యొక్క జీవితాల్లో ఆ దేవుని మాటకు వారు ఏం చేస్తారంటే విధేయతను చూపించలేని పరిస్థితి. ఎందుకు అంటే ఈ వాక్యం వారి జీవితాలలో కొంచెం కఠినంగా మాట్లాడుతున్న స్థితి ఉంటుంది. వారి జీవితాలను బట్టి, వారి యొక్క ప్రవర్తన బట్టి అది అర్థమవుతూ ఉంటుంది. ఏ విధంగా ఈ విధమైన స్థితిలో మనం నడిపించబడితే మనకి ఇది ఈ విధమైన కఠినంగా ఉంటుందని చెప్పి వారు ఏం చేస్తారంటే ఆ మాటలను నిర్లక్ష్యపరుచుకుంటుంటారు. ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నదంటే, బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం అంటాడు. ఇక్కడ ఈ మొదటి మాటలో మనం ఒక వ్యక్తిని గుర్తు చేసుకున్నాం. 2 వ్యక్తులు దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నారు. ఈ యొక్క దేవుని యొక్క మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో అంటున్నాడు. ఇప్పుడు ఏలి యొక్క సేవకులు దేవుని యొక్క మందిరంలోనే ఉన్నారు, కానీ వారి యొక్క ప్రవర్తన ఎలాగుందంటే దుర్మార్గత కలిగిన పరిస్థితి. ఏలి యొక్క కుమారులను జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాలలో ఏం చేయబడుతున్నారంటే, పరిచర్యకి వచ్చిన వారిని వారు ఏం చేస్తున్నారంటే అపవిత్రమైన స్థితిలోనికి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. వారి జీవితాల్లో అసహ్యమైన కార్యాలు చేస్తున్నారని చెబుతుంది. అంటే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదంటే ఆ దేవుని యొక్క మందిరంలో ఉన్న, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే ఒక దుర్మార్గమైన పని చేత చెడిపోయిన యొక్క స్థితిలో నడిపించబడుతున్నారు. అందుకే ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో గ్రహించుకో. మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా నడిపించబడుతున్నా ఒకసారి గుర్తు చేసుకో అంటున్నాడు. ఈ 2 ఇక్కడ బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తిని గుర్తు చేస్తున్నా, ఏమిటంటే సౌలు గారు. అతనికి ఏం చెప్పాడంటే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే సమూయేలు ప్రవక్త ద్వారా అమాలేకీయులందరూ అక్కడున్న చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి అందరిని అక్కడున్న సమస్త వాటిని, గొర్రెలేమి
మేకలేమి, ఎడ్లేమి, ఒంటెలేమి అన్నిటినీ సమస్తము నిర్మూలన చేయని చెబుతున్నాడు ఆ యొక్క వ్యక్తికి. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ వాటిలో కొన్ని తీసుకొచ్చాడంట. శపితమైనవి కొన్ని తీసుకొచ్చి దాచిపెట్టాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు యొక్క వాక్కు సమూయేలు ప్రవక్తకు తెలియజేసి ఆ వ్యక్తితో మాట్లాడమని చెప్తున్నప్పుడు సమూయేలు గారు వచ్చి చెబుతున్నాడు, సౌలు గారు, మీరు దేవుడు చెప్పిన మాట ప్రకారం మీరు నడిపించబడ్డారా అని చెబుతున్నప్పుడు అవునయ్యా నడిచాను అని చెబుతున్నాడు. మరి రంకెలను అరుపులు వినపడుతున్నాయి అంటే అప్పుడు అంటున్నాడు, కొన్ని వాటిని ఇక్కడ తీసుకొచ్చామయ్యా, ఇవి దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చామంటున్నాడు. చూడండి, ఇక్కడ అంటున్న మాటలో చాలా శ్రద్ధగా మనం ఈ మాటని జాగ్రత్తగా ఆలోచిస్తే, బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటాడు. అంటే ఇక్కడ ఏం చేయబడాలి? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నువ్వు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రవర్తన ఒకటి చూసుకోవాలి. 2, నీ జీవితంలో ఆ దేవుని మందిరములోనికి వెళ్ళిన తర్వాత నీ స్థితిని బట్టి అర్పించే బలులు కాదు, కానీ నీవు దేవుని సన్నిధిలో దేవుని మాట ఆలకించుట శ్రేష్టముగా ఉన్నది. అది నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిని కలగజేస్తుంది. నీవు అలాంటి స్థితిలో దాన్ని వినే స్థితిలోనికి రావాలి. బలులు అనేక మంది అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అంటున్నమాట, బుద్ధిహీనులు అర్పిస్తూ ఉంటారు. బలులు అర్పించుట కంటే మొదట ఆయన మాటను వినుట, సమీపించి ఆలకించుట శ్రేష్టం అంటున్నాడు. ఇక్కడ సమూయేలు ప్రవక్త ద్వారా సేవకుడికి ఆ యొక్క వ్యక్తికి, సౌలు గారికి తెలియజేస్తున్నాడు. నీకు చెప్పిన మాట ఏమిటి? నీకు చెప్పింది ఏంది దేవుడు? అమాలీకులున్న ప్రాంతంలో నీవు దేనిని తీసుకోవద్దు, దేనిని నువ్వు ముట్టుకోవద్దు, అన్నిటినీ నిర్మలం చేయని చెప్పాడు కదా. మరి నువ్వు ఎందుకు వీటిని తీసుకొచ్చుకున్నావు అంటే, అయ్యా, ఈ యెహోవాకి బలర్పించడానికే, ఆయనకి బలర్పించడానికే అని చెబుతున్నాడు. అక్కడ అంటున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే 1 సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉంటది మాట, ఆయన వాటి యందు సంతోషించేవాడు కాదు. అంటే పొట్టేళ్ళు ఆ యొక్క కొవ్వును అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే మాట వినుటలో శ్రేష్టమై ఉన్నది కనుక ఆయన బలులు అర్పించే వాటిలో సంతోషించునా, ఆయన మాట వినుటలో సంతోషించునా అంటాడు. అంటే ఇక్కడ కావాల్సినది ఏమిటంటే, సమీపించి ఆలకించుట శ్రేష్టము మేను. ఇప్పుడు మనం దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాం. ఆ దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఆ యొక్క వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతుంది, ఏ జీవితంలో మన యొక్క స్థితిలో దేన్ని సరి చేసుకోవాలి, ఏ యొక్క స్థితిని బట్టి ఎలా నడిపించబడాలి అని చెప్పిన మాట ప్రకారం మనం జీవించడానికి మన స్థితిని బట్టి ప్రయత్నించాలి. కానీ బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించుట కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఆలకించుట శ్రేష్టమై ఉన్నది అంటున్నాడు. చూడండి, మూడవదిగా, నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయకము, నీ నోటిని కాచుకొనుము అంటున్నాడు. అంటే ఇప్పుడు మందిరమునకు వెళ్ళినప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, 1 ప్రవర్తన చూసుకోండి, 2 నీ జీవితంలో ఆలకించుట శ్రేష్టం కనుక నీవు సమీపించి ఆలకించే స్థితిలో ఉన్నావో లేదో గుర్తు చేసుకో. 3 నీ జీవితంలో ఏం చేయబడాలంటే, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీవు అనాలోచనల చేత నీ జీవితంలో అనేకమైన మాటలు పలుకుతున్నావేమో, నీ హృదయం త్వరపడుతుందేమో, దానిని జాగ్రత్తగా కాపాడుకో, మాట రానియకుండా కాపాడుకో. ఎందుకంటే లేఖనాలు చెబుతూ ఉంటాయి, సామెతల్లో అంటాడు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదంట. కనుక నీవు దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు నీవు అనాలోచనగా పలకటానికి నీ నోటిని ఏ విధమైన స్థితిలోనికి త్వరపడనీగాకు, జాగ్రత్తగా కాచుకో అంటాడు. జాగ్రత్తగా నువ్వు కాపాడుకో అంటాడు. అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన జీవితాల్లో నోరు పని చేయకూడదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకునే స్థితిలోనికి వచ్చే ఆ హృదయాన్ని మనం అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. ప్రతి విషయాలలో ప్రతి ఒక్క అవయాన్ని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం సరెండర్ అయిపోవాలి.
ఆయన సన్నిధిలో మన జీవితాలను అప్పగించుకునే స్థితిలోనికి రావాలి. ఆ యొక్క మార్గంలో మన జీవితాలు ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధమైన స్థితిలో మన జీవితాలను సరిచేసుకోమంటున్నాడు, వాటికి అప్పగించుకోవాలి. కానీ మనం అనాలోచనగా అక్కడ పలకూడదు అంటున్నాడు. అంటే సంఘములో మనం మాట్లాడకూడదు. నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనాలోచనగా అంటున్నాడు. అంటే ఆలోచన వేరు, అనాలోచన వేరు. అంటే ఆలోచన కలిగిన వాడు మాట్లాడకుండా ఆగుతాడు. అనాలోచన చేత ఉన్నవాడు మాత్రమే మాట్లాడతాడు. ఆ యొక్క స్థితిని బట్టి ఇప్పుడు ఈ లేఖనాల్లో మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, మనము దేవుని యొక్క సన్నిధికెళ్ళినప్పుడు అనాలోచనగా పలుకుటానికి హృదయాన్ని త్వరపడనీయకము, నీ నోటిని జాగ్రత్తగా కాచుకోము అంటున్నాడు. ఎందుకు? అంటే కింద చెబుతున్న మాట, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఆ సామెతలలో చెప్పిన మాట అది. విస్తారమైన మాటల్లో దోషం ఉన్నది కనుక నీవు కొద్దిగా ఉండాలి నీ మాట. నీ మాటలో కూడా ఎలాంటి స్థితిలో ఉండాలంటే, మత్తయి సువార్తలో అంటాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలాంటి స్థితిలో నీ జీవితం నడిపించబడాలి. కానీ వీటికి మించినది వచ్చిందంటే ఏం చెబుతున్నాడు? దుష్టుని నుంచి పుట్టినది అంటాడు. కనుక మనం జీవితాల్లో ఏం చేపడాలంటే, మూడో అనుభవం, అనాలోచనగా పలకటానికి నోటిని జాగ్రత్తగా, హృదయమును త్వరపడనీయకుండా ఆ నోటిని మనం కాచుకునే స్థితిలోనికి రావాలి. ఇంకా అక్కడ అంటున్న మాటల్లో 5వ వచనంలో చదువుకుంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది. 4వ వచనంలో, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొనిన చెల్లింపకుంటే, అంటే మ్రొక్కుకొని దాన్ని చెల్లింపక ఉండుట కంటే మొక్కుకొనకుండా ఉండుట మేలు అంటున్నాడు. అంటే ఇప్పుడు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే, నువ్వు ఒకటి మొక్కుకున్నావు. ఇప్పుడు అన్నా గారు ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, అయ్యా నాకు ఒక మగబిడ్డనిస్తే నేను నీకే అప్పగిస్తానయ్యా, నాకు ఒక మగబిడ్డనిస్తే నీ సేవ పరిచర్యకే నేను అప్పగిస్తానయ్యా అని మొక్కుకుంది. ఈమె మొక్కుకొనిన దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయబడాలి అంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వడానికి ఆలస్యం చేయకూడదు. త్వరపడి ఆ యొక్క కార్యము మనం జరిగించే స్థితిలోనికి రావాలి. ఇదే మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయ ప్రదేశకాండలో ఉంటది ఒక మాట. ఏమని అంటాడంటే, నీవు మ్రొక్కుకొనిన ఎడల దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయవద్దు. అది నువ్వు మ్రొక్కుకొనిన దాన్ని ఆ యొక్క స్థితిని బట్టి అది నీకు నీ జీవితంలో పాపం కలగజేస్తుంది అంటాడు. అంటే చెల్లించలేకపోతే. ఇంకా అంటాడు, ఏమంటాడంటే, అది నీ యొద్ద నుంచి రాబట్టుకుంటాడంట దేవుడు. అంటే నువ్వు ఏదైతే మొక్కుకున్నావో దానిని నువ్వు నీ జీవితంలో చెల్లించకపోయినా ఆయన దానిని తీసుకుంటాడు, కానీ నీకు పాపం కలుగుతుంది అంటున్నాడు. కనుక ఇప్పుడు నువ్వేం చేయబడాలంటే, ఈ మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీవు మొక్కుకొనిన దానిని చెల్లించడానికి ఆలస్యము చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. నువ్వు ఏదైతే మొక్కుకుంటున్నావో దానిని ఆలస్యం చేయకూడదు. ఆ దేవుని యొక్క మందిరంలో నీవేం ఆలోచన చేత ఆ దేవుని సన్నిధిలో అప్పగించుకుంటున్నావు, ఆ మాటను నువ్వు నెరవేర్చడానికి నీ స్థితిని బట్టి ఆలస్యం చేయొద్దు అంటున్నాడు. ఆలస్యం చేయటం వలన ఏం కలుగుతుంది మనిషి జీవితంలో అంటే, దేవుడు అది రాబట్టుకుంటాడు గాని అది నీకు ఆశీర్వాదం కాదు. దేవుడు అది నీ యొద్ద నుంచి తీసుకుంటాడు, కానీ అది నీకేం చేయబడుతుందంటే పాపము కలుగుతుంది అంటాడు ద్వితీయ ప్రదేశ కాండంలో అంటాడు. అంటే ఇక్కడ ఏం కావాలి అంటే, ఈ యొక్క అనుభవంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, ఆ దేవుని యొక్క మందిరములో వెళ్ళినప్పుడు నువ్వు మొక్కుకొనిన దాన్ని త్వరగా చెల్లించే స్థితిలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. 1 ప్రవర్తన చూసుకోమంటున్నాడు. 2 సమీపించి ఆలకించమంటున్నాడు. 3 అనాలోచనగా పలకనీయకుండా, హృదయాన్ని త్వరపడనీయకుండా నీ నోటిని కాపాడుకోమంటున్నాడు. 4 నీ జీవితంలో మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయొద్దంటున్నాడు. 5 ఏమిటంటే, నీ దేహానికి శిక్ష లోపరానిచ్చినంతగా నీ నోటిని జరగనీయక
అది పొరపాటు చేతన జరిగినని దేవుని దూత ఎదుట చెప్పకము. ఇక్కడ ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, అంటే మనం మన జీవితాల్లో చెబుతున్న మాట ఇక్కడ అంటున్నాడు కదా, చెల్లించడానికి ఆలస్యం చేయకూడదని చెబుతున్నాడు. అయితే ఇది ఏం చేయబడుతుందంటే, నీ దేహానికి శిక్ష వచ్చే అంత పని నీ నోటి ద్వారా జరుగుతుంది కనుక, నువ్వనొచ్చు దూత ఎదుట చెప్పే పరిస్థితి ఎలాంటిదంటే, అయ్యా నేను పొరపాటు చేతనన్నానయ్యా అనే పరిస్థితి వస్తదంట. వచ్చే పరిస్థితిలో అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, అది నీ జీవితంలో నీ స్థితిని బట్టి విమర్శకెళ్ళిపోతుంది కానీ, నువ్వు ఎంత మాత్రం దాని నుంచి నువ్వు తప్పించబడలేని పరిస్థితి వస్తది. కనుక ఇక్కడ ఏం చేయబడాలంటే మన జీవితాల్లో ఇదే మాటను అంటే దేహానికి శిక్ష లోపరంచినంతగా ఆ నోటితో జరగనీయకుండా జాగ్రత్త పడమంటున్నాడు. అంటే మనం ఆ శిక్షను తీసుకురాకుండా మనం చెప్పగలిగిన మాటకి నెరవేర్చే స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి కానీ దాన్ని ఏమాత్రం మనం నిర్లక్ష్యపరచకుండా ఉండకూడదని ఈ యొక్క హెచ్చరిక. అంటే అక్కడున్న దాన్ని బట్టి ఆలస్యం చేయొద్దు అంటున్నాడు. రెండోది నీ జీవితంలో శిక్ష వచ్చే అంత పని నువ్వు చేసుకోవద్దు అంటున్నాడు దానిలోనే. కనుక మన జీవితాలలో ఎలా ఉన్నాము ఆ దేవుని యొక్క సన్నిధికి వెళుతున్న మన జీవితాలలో ప్రవర్తన ఎలా ఉంది? ఆయన సన్నిధిలో మన జీవితాలు సమీపించి ఆలకించట స్థితిలో మనం జీవితాలు నడిపించబడుతున్నామా? లేదా మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడ అయ్యా నా తండ్రి నీ సన్నిధిలోనికి నా తండ్రి ఈ విధంగా ఈ యొక్క ఆదివారం దినమున సన్నిధిలోనికి వచ్చిన దాన్ని బట్టి నా స్తోత్రాలు. దేవా నా తండ్రి ఈ దినమున ప్రత్యేకంగా మాట్లాడిన మాటను బట్టి నా స్తోత్రాలు. అయ్యా నా తండ్రి మేము మందిరమునకు వెళ్తున్నప్పుడు మా జీవితాల్లో నేర్పించవలసినవి కొన్ని నేర్పారు నా తండ్రి. అయ్యా మా ప్రవర్తన ఎలా ఉందో మేము చూసుకున్నట్టుకు మాకు ఇచ్చిన యొక్క మాటను బట్టి నా స్తోత్రాలు. మా జీవితాల్లో మేము ప్రవర్తనను ఎలా సరి చేసుకోవడం నా తండ్రి మీరు మాట్లాడిన మాట బట్టిన స్తోత్రాలు. అలా నా తండ్రి నీ సన్నిధికి వచ్చిన మా జీవితాల్లో ఆలకించట శ్రేష్టం అంటున్నాం. అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. బుద్ధులహీనులు అర్పించినట్లు బలు కాదు కానీ మా జీవితాలు సమీపించి నీ మాట ప్రకారం మేము జీవించగలిగే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధికి వచ్చిన మా జీవితాలు అనాలోచనగా పలుకుటకు హృదయం త్వరపడనీకొద్దంటున్నావు. నేను నీ నోటిని కాచుకోమంటున్నావు. అటు కృప మాకు అనుగ్రహించి మా నోటిని మేము అనాలోచనగా పలకకుండా నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి మొరక్కుపోకుంటే నువ్వు మొక్కుకొని దాన్ని ఆలస్యం చేయకు. ఆలస్యం చేసిన ఎడల అది నీ జీవితంలో రాబట్టుకోబడుతుంది కానీ అది నీకు నీ జీవితంలో ఆశీర్వాదం కాదు పాపం అని చెప్పాను నా తండ్రి. మా జీవితాల్లో మొక్కుకొని దాన్ని చెల్లించడానికి మేము నా తండ్రి త్వరగా ఆ యొక్క మొక్కుబడిని మేము చెల్లించే కృపను మాకు దయచేయండి అయ్యా. అలా నా తండ్రి దేహానికి శిక్ష తెప్పించుకునే పరిస్థితిని మేము తీసుకోకుండా మా నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటా అయ్యా. దేవుని దూత ఎదుట పొరపాటునని చెప్పి పొరపాటున మాట్లాడామని చెప్పి మాట రాకుండా మా జీవితాలను మేము కాపాడుకుని మీ సన్నిధిలో నిలబడే కృపను మాకు దయచేయమని నీ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.